వినాయకుడికి పత్రిక వస్తున్నా ప్రస్తుతం మా చెల్లెలకి ఇస్తాకని. చూసారా మన దగ్గర ఉత్తరేణి ఉంది, బిల్వపత్రం ఉంది, ఇవ్వండి సీతాఫలం కోసుకొచ్చా కింద ఉంది కదా, ఇదిగోండి ఆసుపత్రి, నేరేడు చెట్టు, నేరేడు మళ్ళీ ఇదిగోండి సీతాఫలం, మళ్ళీ నేరేడు, ఇప్పుడు బిల్వపత్రం. అక్కడ కూడా పత్తి కొనుక్కోకుండా మనదే కోస్తున్నాను అన్నమాట. మన తులసి, దానిమ్మ, మనకి రేపు పొద్దున వస్తా ఫ్రెష్గా. ఇదిగోండి ఉసిరి, అరటి, ఇదిగోండి మన సన్నజాజి కూడా కోసేసాను నేను ఆల్రెడీ. మళ్ళీ సన్నజాజి కింద కోసేసాను, ఇక్కడ వస్తున్నాయి కదా అని అయినా ఇంకో మళ్ళీ కోసిద్దాం. పూలు కూడా మరుము అంటాం కదా, ఇది మన ఒక మాసుపత్రి అన్నమాట. పాలవెల్లి మీద చాలా బాగుంటాయి. మన పుదీనా చూసారు ఎంత బాగా వచ్చింది. తొమ్మలిపాకు కూడా కోసి చూసారా, అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయన్నమాట. పత్రి మొత్తం ఒక 2 రకాలు తప్పితాయి. గన్నేరు అవన్నీ కింద కోసుకొచ్చేసాంగా, కింద ఉన్నాయి. మన వైట్ మందార చూసారా, చాలా పూలు వచ్చేసి. అండ్ డ్రాగన్ ఫ్రూట్ చూసారా మొగ్గ, రేపే ఎల్లుండి ఇచ్చిపోద్దండి. ఇంకొక రకం ఉసిరి. థ్యాంక్ యూ, హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ వినాయక చవితి అడ్వాన్స్. అందరూ బాగా చేసుకోండి వినాయక చవితి. అయిపోండి అక్కడ మాకు చెట్ల దగ్గర అమ్ముతున్నారు పత్రి. అయినా మన ఇంట్లో పత్రులతో మనం పూజ చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా, అందుకని అయిపోండి ఫుల్గా అటు అమ్ముతున్నారు. చూడండి ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వెళ్ళే కన్వర్షన్ నోటిఫికేషన్ వస్తాయి. గరికి కూడా ఉంది మన దగ్గర. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.